మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చందనగర్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ మనకి తెలియకుండా, మన కంట్రోల్లో లేకుండా యూరిన్ పాస్ చేయడాన్ని ఇన్కాంటినెన్స్ అంటారండి. సో దీంట్లో మనకి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్, ఇట్లా కొన్ని రకాలు ఉంటాయండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఎక్కువగా ఆడవాళ్ళ మనం చూస్తూ ఉంటాం. తుమ్మినా, దగ్గినా, లేకపోతే బరువులు ఎత్తినా కానీ ఇట్లా కొన్ని ప్రెషర్స్, స్ట్రెస్ కండిషన్స్ చేసినప్పుడు యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. అర్జ్ ఇన్కాంటినెన్స్ యూజువల్లీ ఏంటంటే మనకి యూరిన్ సెన్సేషన్ వస్తుంది. సెన్సేషన్ వచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అది వెళ్ళే లోపలే యూరిన్ అనేది లీక్ అయిపోతుంటుంది. సో దీన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారండి. అండ్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే బ్లాడర్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. చాలా వరకు డిస్టెంట్, మనకు సెన్సేషన్ తెలియకుండా ఉంటుంది. చాలా వరకు డిస్టెంట్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా బ్లాడర్ కెపాసిటీ రీచ్ అయిపోయిన తర్వాత బ్లాడర్ ఎక్కువ హోల్డ్ చేసుకోలేక యూరిన్ అనేది లీక్ అయిపోతుంది. సో దీన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాము. యూజువల్గా ఏంటంటే కొద్దిగా నరాల వీక్నెస్ ఉన్నప్పుడు, కొద్దిగా న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇట్లాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం.